మేము కుంభమేళ నుంచి డైరెక్ట్గా కాకుండా కాశీ వెళ్ళి వచ్చాం కదా. కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ టైం వెళ్ళి వచ్చిన వాళ్ళు కొన్ని కొన్ని చేయాలంట. అది పద్ధతి అంట. మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, అక్క చెప్పింది కాబట్టి చేస్తున్నాను. కాశీ నుంచి ఇంట్లోకి రాగానే అంటే ఇంట్లోకి వెళ్ళక ముందే కాళ్ళు అయితే కడిగించుకోవాలంట పిల్లల చేత. మా పిల్లలకి కడిగి నెత్తినే చల్లుకున్నారు. వీడియో అయితే తీయలేదులేండి. తర్వాత ఇంట్లో మరుసటి రోజు అయితే పొంగల్ పెట్టుకొని చిన్ని చిన్ని గారెలు అయితే చేసి మన ఈదిలో ఉంటాయి కదా కాలభైరుడు రూపంలో ఉండే కుక్కలకైతే వేయాలంట. మా ఇంటి దగ్గర అన్ని తెల్ల కుక్కలండి, ఒక్క నల్ల కుక్క కూడా లేదు. లక్కీగా ఒక కుక్క అయితే కనిందనమాట, అది నల్ల కుక్క పిల్లని. దాని దగ్గరికి వెళ్ళాలి, అదేమనిద్దో ఏమో. చిన్న చిన్న గారెలు అయితే ఒక 11 చేసి ఇలా దండలాగా కట్టాను. తల్లి ఎప్పుడు బయటికి వెళ్ళిద్దా అని బయట నుంచి చూసి చూసి దాన్ని బయటికి వెళ్ళనిచ్చి దాని పిల్ల దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. తల్లి ఉన్నప్పుడు పిల్ల దగ్గరికి వెళ్తే తల్లి ఆంధ్ర కరిసిద్దని చెప్పేసి. ఇది చూడండి, నేను దగ్గరికి వెళ్ళగానే ఎవత్వే నువ్వు అన్నట్టు నన్ను కోప్పడుతుంది. ప్లీజ్ వేయించుకోవే, నీకు పుణ్యం ఉండిద్ది, కాశీ కాశీ వెళ్ళొచ్చిన ఇలా చేయాలంట, చేయకపోతే ఫలితం ఉండదంట, వేయించుకో ప్లీజ్ అంటే సర్లే కానీ వేయి అన్నట్టు తలూపిందనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మటే వేసేసి దాన్ని దండం అయితే పెట్టుకున్నాను. ఏతే వేసిన వాళ్ళే కానీ సరిగా ఇవే పనికి మాలిందానా, ఏంది నాకు మెడకేసావా కాలికేసావా సరిగా ఇవి అన్నట్టు ముఖం పెట్టేసింది అనమాట. అవునా పాపం అని చెప్పేసి పక్కకు లాగి మళ్ళీ సరిచేసాను దాన్ని సరిచేసి బాగా వేసేసరికి తల్లి వచ్చిందనమాట. ఏడ కరిసిద్దు అని భయపడి పరిగెత్తుకుంటూ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఏం చేస్తాం, కుక్క కరిసిందంటే నాన్ వెజ్ తినకుండా అస్సలు ఉండలేము మనం. అందుకని చెప్పేసి కుక్క దగ్గర నుంచి తప్పించుకుని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఆ రోజు సాయంత్రమే అక్కడి నుంచి తెచ్చిన ప్రసాదం, అక్కడి నుంచి తెచ్చిన కాశీదారులు అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టి, తెచ్చిన అమ్మవారి పటం కూడా పెట్టి మా ఇంటి దగ్గర వాళ్ళకైతే ఇచ్చానమాట. అంతటితో కాశీ యాత్ర అయితే పూర్తయిపోయింది. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.